చిన్నపిల్లలు అయితే అన్నం తినట్లేదని చెప్పి మొబైల్ ఎదురుగా పెడుతుంటాము, మనం పెడుతుంటాం. దానివల్ల డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల పిల్లలకు మాట తొందర రాదు. యాక్టివిటీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటారు. అబ్నార్మల్ పిల్లల్లాగా కనపడతారు పిల్లలు అసలు పిల్లల దగ్గర నుంచి తీసుకుంటే. సో మొబైల్ అనేది ఎప్పటికైనా మోర్ డేంజరస్. మొబైల్ని తగ్గించండి. పిల్లలకైతే ఏం అవసరం ఉంటుందండి. పెద్దవాళ్ళమంటే మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. చిన్నపిల్లలకి ఎందుకు అలవాటు చేస్తున్నాం? అసలు మదర్ అండ్ ఫాదర్ ఎఫెక్షన్ కూడా తగ్గిపోతుంది పిల్లలకి. ఎందుకంటే ఒక మొబైల్తో ఉన్నంత బాండ్ రిలేషన్షిప్స్లో ఉండట్లేదు. అలా మొబైల్స్ యూజ్ చేయడం తగ్గించండి 100%. అండ్ దాంతోపాటు మనము ఆకుకూరల్లో పొన్నగంటి కూర, దాన్నే పోయిన కంటి కూర అని కూడా అంటారు. అద్భుతమైన, పాతకాలంలో పోయిన కంటి కూర అనేవాళ్ళం. ఆ పొనగంటి కూరని మనం రెగ్యులర్గా తెప్పించుకొని పప్పులో కానీ రసంలాగా కానీ చేసి పెట్టడము, లేదంటే పొనగంటి కూరని ఉడకబెట్టి ఆ రసం వస్తే ఆ నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళు ఇడ్లీ బ్యాటర్లో కలుపుకొని గ్రీన్ ఇడ్లీస్ పెట్టండి. ఒకరోజు రసంలాగా చేసి రసం పెట్టండి. చిన్న చింతపండు, కొద్ది జీలకర్ర, కొద్ది వెల్లుల్లి వేసి మంచిగా